మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఇప్పుడు చాలా వరకు రూమర్స్ ఏమొస్తున్నాయి అంటే తన కారు వెనకాల 2 కార్లు ఇలా మేనేజ్మెంట్ గా వెళ్తున్నాయి. నెక్స్ట్ తనకి ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, ఫామ్ హౌస్ ఉందని, నెక్స్ట్ తను అది చెరువు గట్టు దగ్గర వాష్రూమ్ కట్టించుకుందని, నైట్ టైమ్ లో ఆమె పింకి, డే టైమ్ లో అగోరి అని. సో నాకు అది అవసరం, నేను దాని గురించి మాట్లాడే, ఎందుకంటే కొన్ని పాయింట్స్ తీసుకున్నాం. పాయింట్స్ నాకు ఆన్సర్ కావాలి జనాల నుంచి. సో కొంతమంది మాట్లాడుతున్నారు, ఆమెకు జోగిని సంధ్య అని. సో ఆమె మాట్లాడుతుంది, ఆమె వేరు, నేను మాట్లాడేది నాది వేరు. ఆమె నా పింకి ఫ్రెండ్ అది ఇది అంటుంది. నేనేమంటున్నా, నువ్వు మాల వేసుకొని శివుని మీద ఒట్టేసి అబద్ధాలు చెప్తే ఎంత బాధ అనిపిస్తుంది. నిజమే. ఒక శివమాల వేసుకొని శివుని మీద ఒట్టేసి అబద్ధాలు చెప్తే ఎంత పాపం తల్లి. ఎన్నెన్ని అబద్ధాలు, ఎంత మాయ చేస్తున్నావు నువ్వు డబ్బు గుంజావో లేదో నాకు తెలీదు శ్రీనివాస్ బాబు, కానీ ఎక్కడ పైన న్యూస్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరన్నా కానీ అఘోరా అని, ఒక్కసారన్నా నిజమైన అఘోరా అని వీళ్ళు చెప్పగలరా? యాంకర్లు అడిగిన ప్రశ్నలకి మీరు ట్రాన్స్జెండరా అని మీరు ఏదనుకుంటే అది. సో అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు అవునమ్మా ట్రాన్స్జెండర్ గా మారే, తప్పేముంది, అఘోరా కాకూడదా అని యాల నువ్వు మంచిగా మాట్లాడుంటే ఈరోజు యావత్ ప్రపంచం నీకు సపోర్ట్ చేసేవాళ్ళం మేము. నిజమే. ఒక్కొక్క ఇంటర్వ్యూలో క్లారిటీ లేదు. సో నేను 40-50 ఇంటర్వ్యూలు ఇచ్చా, ఇదే కంటెంటే కానీ వేరే కంటెంట్ నా నోట్ నుంచి తడపడదు. నాకు కొంచెం హెడ్ఏక్ ఉన్నా కానీ కరెక్ట్గా మాట్లాడతా నేను, న్యూసెన్స్ చేసి చాలా అసలుకి నిజంగా ఇదేంటంటే జనాలకి ఒక ఇదిలాగా అయిపోయింది. నేను చూస్తా కదా, ఎన్ని రోజులు ఉంటుంది అది, మా అంటే 1 నెల ఉంటుందా, దాని తర్వాత మర్చిపోరా జనాలు. సో మీకు పబ్లిసిటీ ఇష్టం అనుకుంటాయి, మీకు మంచిగా ఎక్కడ చేస్తే న్యూసెన్స్ కెమెరాలు వస్తాయి, ఎక్కడ ఏం గెలుకుతే ఏం జరుగుతుందో సో బాగా తెలిసిన వ్యక్తి అఘోరా. సో ఇంకా ఓకే, ఇప్పుడు లైవ్ లో మీరు రీసెంట్ గా నేను చాలా ఇంటర్వ్యూస్ చూసాను, విభూతి తీయడం కానీ ఇవన్నీ కానీ, అసలు అవన్నీ ఎలా అంటే నిజంగానే మ్యాజిక్ చేస్తున్నారా లేదనంటే మీకు శక్తులు ఏమైనా ఉన్నాయా? నిజంగానే కదా, నిజంగానే చేస్తున్నా. ఏంటి మ్యాజికా శక్తులా? ఏమ్మా చెప్పు తల్లి, చెప్పుమ్మా. మ్యాజిక్ లా శక్తులా? జరుగు, నువ్వు ఎలా చెప్తావు మ్యాజిక్ అని? ఉంటాయమ్మా నిజంగా, దయ్యాలు ఉంటే. ఏం కాలేదు ఏదో దోమ కుట్టింది. సో దయ్యాలు ఏదైతే ఉన్నాయో ఆత్మ, ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయి తల్లి. హర హర మహాదేవ శంభో శంకర. ఒకసారి తీసుకోమ్మా, ఒక్క నిమిషం. ఏమైనా తేడాగా ఉందా? బాగా గమనించు తల్లి. అసలు ఓపెన్ కూడా చేయలే, అలానే ఉంది అంతే. సో అందులో నిజంగా దయ్యాలు నిజంగా ఉన్నాయి తల్లి. కెమెరా ఉందని నేను అలా లేవంటున్నా కానీ, సో నేను ఇప్పుడు దయ్యాన్ని అయితే బంధిస్తాను నిజంగా. ఎందుకంటే మంచిది కాదు ఇలా వీళ్ళని దయ్యాన్ని ఇలా వదిలిపెట్టడం, చాలా మంచిగా బంధించాలి. ఓం భగభుగే భగని భాగోతరి భగవాసుకే, ఓం క్లీం క్లీం క్లైం క్లీం భూం భూ స్వాహా. ఓం భగభగే భాగోతరి కాంచన నాగిని నాగవల్లి అరుంధతి కాంచన వచ్చేసేయండి. మీరు దయచేసి అరటి పండ్లు మిమ్మల్ని బంధిస్తాను. మీరు మర్యాదకు వస్తే బారబారగా మీకు ఆత్మ శాంతిస్తాను. కంగారు పడకండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీరాంజన ప్రసన్నాంజనేయ, శ్రీరాంజన ప్రసన్నాంజనేయ. ఏమన్నా తేడాగా ఉందా తల్లి?
ఏం లేదు. సో చూపించు తల్లి, జనాలు చూపించమ్మా. ఇది ఓపెన్ చేయాలా? టెన్షన్ అయిపోతుంది. కట్స్ వచ్చినాయి. చూపించండి. అసలు ఎలా? ఇప్పుడే కదా ఓపెన్ చేశాను నేను. దయ్యాలు బంధించానమ్మా. అంటే ఇప్పుడు ఈ అట్టి పండ్లో దయాలు ఉన్నాయా? దయాలు ఉన్నాయి. మళ్ళీ తోలు లేకుండా నేను ఎలా కట్ చేస్తాను? అది కరెక్టే, కింద పడిపోయేలా ఉంది. ఒక్క నిమిషం తల్లి. ఓం నమః శివాయ. ఒకసారి చెయ్యిపో. బనానా కింద పెట్టేసే తొందరగా. ఇవి 5 కాకుండా కొత్త తల్లి. దయ్యాలు మళ్ళీ ఇడిపించుకొని మళ్ళీ నా చుట్టూ తిరుగుతున్నాయి. ఇంకా నిజంగా నా మంత్రశక్తితో బంధిస్తాను. కొంచెం డోర్ క్లోజ్ చేయండి. ఓం భగభుగే భగరి భాగోతరి భగవాసుకే హర హర మహాదేవ శంభో శంకర. కాంచన, నాగవల్లి, అరుంధతి వచ్చేసేయండి. అరటి పండ్లు బంధించినా కానీ మరి మీరు విడిపించుకున్నారు. ఇంకా మీకు ఆత్మ సాధించాలంటే మీకు మంత్రతో ఒక జపం చేసి మిమ్మల్ని బంధించబడతాను. దయచేసి స్వీకరించండి. దయచేసి నా మాట వినండి. ఓం భగభుగే భగని భాగోతరి భగవాసుకే. ఓం క్లైం క్లీం ఫట్ స్వాహ. ఓం క్లైం క్లీం ఫట్ స్వాహ. చేయి పట్టు తల్లి. దయ్యాన్ని పని. ఒక్క నిమిషం ఉండమ్మా. ఓం శ్రీ స్వాహ 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 స్వాహ. కొచ్చ తల్లి. చూపించు తల్లి ఒకసారి. దీనిలో అసలు కొంచెమే వాటర్ పోసారు కదా. ఇదేందో నురుగులాగా ఆవిరి అయిపోతుంది లోపల. అవును. హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ నమ శివాయ హర 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 మహాదేవ నమ శివాయ. పట్టతల్లి ఇక్కడ తాదయ్యండి. కూర్చో తల్లి. శివలింగం చూపించండి. శివలింగం అసలు. సో మేముదే దయ్యాన్ని బంధించిన అరటి పండు ఆడ ఏడిపించుకొని మళ్ళీ ఇందులో ఒకసారి అది పట్టుకోవచ్చా? నేను పట్టుకోవచ్చు. అసలు నిజం చెప్తున్నా, ఈ బనానాస్ నేను తెప్పించా ఆఫీస్ బాయ్ తోని. ఆవిడ ఒక బనానా ఓపెన్ చేశారు, నేను ఒకటి చేశాను. నాకైతే కట్స్ ఇక్కడైతే ఇగో మొత్తం కింద పడేలాగుంది. అసలు మనం నిజంగా కట్ చేస్తే పైన నుంచి ఉంటది ఏదైనా కట్. రియల్ అసలు మిరాకిల్. సో ఇది కూడా పట్టుకోండి. అయ్యో పర్వాలేదు. సో అమ్మ మళ్ళీ దయాలు వచ్చినాయంటే. నేను ఇవన్నీ చేశాను కదా లైవ్ లో. ఇది మీరు రియల్ అనుకుంటున్నారా, జస్ట్ ఇది మ్యాజిక్ అనుకుంటారా? మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, దాని తర్వాత రివీల్ చేస్తా ఏంటి అనేది.
రివీల్ చేస్తారు అయితే తర్వాత. నేను రివీల్ చేస్తాను, నీ పర్సనల్ గా నువ్వు చాయిస్ చెప్పాలి. కరెక్టే చెప్పేటట్టుగా. నీ పర్సనల్ నువ్వు చెప్పు, అదేంది నిజం అంటే లైవ్ లో చేశాను కదా, ఆఫ్ ఫ్రేమ్ లో అయితే నేను చేయలేదు కాబట్టి ఇది రియల్ అని నమ్ముతున్నా, జస్ట్ మ్యాజిక్ అని నమ్ముతా, ఫేక్ అని నమ్ముతాను, నువ్వు చెప్పు, దాన్ని బట్టి నేను స్పందిస్తాను. ఇది రియలే. బనానా అయితే ఇప్పుడు బనానా అయితే 2 బనానాస్ ఉన్నాయి, అది నేను ఓపెన్ చేసిన, దాంట్లో ఎలా కట్ అవుతుంది? సో బెలూన్ అదేంటి కాన్సెప్ట్? బెలూన్ అదే నురుగు వెళ్తుంది దాంట్లో. ఎలా వెళ్తుంది? నేను వేసి కొంచెం కదా వాటర్. వాటర్ వేసారు అయినా సరే నురుగు వస్తుంది. సో ఇలా కొంతమంది దొంగ బాబాలు గాని, దొంగ అఘోరాలు గాని, దొంగ సాధులు గాని వేషాలు వేసుకొని జనాల దగ్గర మాయలు చేస్తూ, మంత్రాలు చేస్తూ, మీ ఇంట్లో దయ్యం ఉంది, మీ ఇంట్లో అది ఉంది, మీ ఇంట్లో ఇది ఉందని, అలాంటివి కొన్ని దొంగ బాబాలు కొంతమంది అయితే గిన కొన్ని చోట్ల డబ్బులు తీసుకున్నారు. సో పెద్ద రహస్యం ఏం కాదు, ఆ బెలూన్ ఇవ్వండి. అసలు ఇందులో నేను ఏమి వేసానంటే, సో దుబ్బడానికి ఈను దయ్యం 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 ఇప్పుడు కూడా నా నిజం చెప్పాక. సో బనానా ఏంటంటే ఇప్పుడు మీరు నాకు తెచ్చిచ్చారు కదా, తెచ్చిచ్చినప్పుడు పిన్ తో నేను ఇట్లా గుచ్చి ఇలా అన్నా, మళ్ళీ ఇప్పుడు ఇలా గుచ్చినప్పుడు అవునా నేను చూడలేదు. ఇప్పుడు పెన్ను గుచ్చినప్పుడు ఇక్కడ చూడండి బాగా ఇలా ఇలా అని, మళ్ళీ ఎక్కడి నుంచి గుచ్చానో అలా తీశాను, మళ్ళీ గుచ్చి ఇలా 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 అని అలానే తీశాను. సో కనపడదు అన్నమాట. సో శివలింగం అంటారు, శివలింగం ఇవ్వండి. సో నా శివుడు, క్షమించు శివయ్య, తప్పు చేస్తే జనాలకి నిరూపించడానికి నేను ఇలా. ఓకే, సో చాలా మంది శివరాత్రి రోజు దొంగ బాబాలు కానీ, దొంగ వేషాలు వేసుకునే వాళ్ళు కానీ, ఎవరైనా కానీ మామూలుగా ఆ రోజు నీళ్ళు ఇలా తాగుతారు. సో ఇలా తాగినప్పుడు ఏమైతుందంటే, శివరాత్రి రోజు ఎవరైనా కానీ మామూలుగా నీళ్ళు తాగుతారు. సో ఇక్కడ ఏంటంటే ఇదిగోండి శివలింగం ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి బాగా ఎక్కడ ఉండదు మాయ. శివరాత్రి రోజు మామూలుగా ఇలానే మాట్లాడుతూ ఉంటాం. శివలింగం చేసేటప్పుడు మీరు గమనిస్తే 10 సార్లు వాటర్ తాగుతారు, 10 సార్లు మీద ఇలా వేసుకుంటారు, 10 సార్లు నాప్కిన్ దొరుకుతారు. ఆ 10 సార్లు ఏదో ఒకసారి లోపల శివలింగం వెళ్ళిపోయి ఉంటుంది. అది ఎంత ఈజీ చేస్తారని మీకు చూపిస్తా. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది శివలింగం. హర మహాదేవ. సో ఇదంతా మ్యాజిక్. సో విభూతి తీద్దామంటే విభూతి కొంచెం గడ్డగా ఉంది, అందుకు రాలేదు. సో ఆ మ్యాజిక్ కూడా చూపిస్తాను. సో సో ఆ రోజు కొంతమంది హఠమ్మ బాబా బాబా అని మొక్కుతారు. సో ఇదేంటంటే ఇలా పెట్టుకుంటారు. ప్రతి ఇంట్లో చాలా మంది కామెంట్స్ లో బాగా 10 సార్లు చూస్తే. సో చేపట్టమ్మా. ఓ భగ భగే భగరి భాగోతరి భగవాసుకే. ఇది గట్టి ఉంది రావాలి. సో చూపించండి, మ్యాజిక్ అంటే అదేనే కదా. సో అలా ఇక్కడ ఎంత మాయ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది మళ్ళీ చేయాలి అదే ఉంచుకుంటా పర్వాలేదు. చాలా మంది ఇలా దొంగ వేషాలు వేసుకునమ్మా